ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు ఓం టీవీ భక్తి ఛానల్. ఓం టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. మనము ఈరోజు చూసుకున్నట్టయితే తాజా సమాచారం. శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన లడ్డూ ప్రసాదాలు. శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన లడ్డూ ప్రసాదాలు అందించేందుకు నాణ్యమైన ఆవు నెయ్యి కొనుగోలు చేస్తున్నట్లయితే టీటీడీఓ జె శ్యామలరావు గారు అయితే చెప్పారు. తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ వద్ద అయితే బెంగళూరుకు చెందిన కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్ ఫెడరేషన్ లిమిటెడ్ KMF నుండి అయితే కొనుగోలు చేసిన నెయ్యి లారీ తిరుమలకు బయలుదేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో ఈవో జె శ్యామలరావు గారు అయితే అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ నాణ్యత పెరుగుతుందని చెప్పి నిపుణులకు తెలిపారన్నారు. గతంలో నెయ్యి సరఫరాదారులు నాణ్యత, రుచి, వాసన లేని ఆవు నెయ్యి సరఫరా చేశారని, టీటీడీలో నెయ్యి నాణ్యత పరిశీలించేందుకు సరైన ల్యాబొరేటరీ లేదని, ప్రైవేటు ల్యాబొరేటరీ సౌకర్యం ఉన్నా పరిశీలించలేదని, టీటీడీలో నూతనంగా అత్యాధునిక ల్యాబొరేటరీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో సిబ్బందికి మైసూరులో కూడా శిక్షణ ఇప్పిస్తున్నామని చెప్పి తెలియజేశారు. నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు సంబంధించి 4 ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి ఇందులో NDRA విశ్రాంత ఆచార్యులు డాక్టర్ సురేంద్రనాథ్, అలాగే హైదరాబాద్కు చెందిన డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, ప్రొఫెసర్ స్వర్ణలత, బెంగళూరుకు చెందినటువంటి డాక్టర్ మహదేవన్ ఉన్నారని, ఈ కమిటీ నాణ్యమైన నెయ్యి కోసం టెండర్లో ఎలాంటి అంశాలు చేర్చలేదని దిశానిర్దేశం చేసిందన్నారు. అట్లాగే కమిటీ సూచనలతో గతంలో నెయ్యి సరఫరా చేస్తున్న 5 సరఫరాదారులు ఒకరు అందించిన నెయ్యి నాణ్యత ప్రమాణాలు సరిపోవడం లేదని, మరియు కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయిందని చెప్పారు. ఈ కారణంగా నెయ్యి నాణ్యత మరియు రుచిని మెరుగుపరచడానికి టెండర్ షరతులను సవరించినట్లు కూడా తెలిపారు. కొత్త టెండర్ షరతుల ప్రకారం డైరీలో నెయ్యిలో ఉడకబెట్టడానికి ముందు కొన్ని గంటల పాటు ఎంపిక చేసిన స్టార్టర్ కల్చర్ తో వెన్నని పక్వానికి తీసుకురావాలని చెప్పి, ఇంకా డైరీలకు కావాల్సిన రుచిని పొందడానికి వెన్నను 120 డిగ్రీలు సెంటీగ్రేడ్లో 2 నుండి 5 నిమిషాలు వేడి చేయాలని చెప్పారు. కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడక్ట్ నందిని నెయ్యిని ఆమోదించి నేరుగా కంపెనీ నుంచి నెయ్యిని కొనుగోలు చేస్తున్నట్లు ఇవో వివరించారు. అదేవిధంగా విజయవాడ, హైదరాబాదు తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులైతే సంఖ్య అయితే గణనీయంగా తగ్గిందన్నారు. భక్తుల విజ్ఞప్తి మేరకు అయితే టీటీడీ స్థానిక ఆలయాలు, సమాచార కేంద్రాల్లో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తున్నట్లయితే తెలిపారు. ముఖ్యంగా టీటీడీ స్థానిక ఆలయాలైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయము, తిరుపతిలోని శ్రీ కోదండ స్వామి వారి ఆలయము, శ్రీ గోవిందరాజు స్వామి వారి ఆలయము, శ్రీనివాస మంగాపురము శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయము, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయము, ఒంటిమిట్ట శ్రీ కోదండ స్వామి వారి ఆలయము, దేవుని కడప, హైదరాబాద్ లోని హిమాయత్ నగరు, జూబ్లీ హిల్స్, అమరావతి, విజయవాడ, రాజమండ్రి, పిఠాపురము, విశాఖపట్నము, రంపచోడవరము, చెన్నైలోని శ్రీవారి ఆలయాల్లో, అట్లాగే బెంగళూరు, వేలూరులోని సమాచార కేంద్రాల్లో సెప్టెంబర్ 2వ తేదీ 50,000, సెప్టెంబర్ 3వ తేదీ 13,000, సెప్టెంబర్ 4వ తేదీ 9,500 లడ్డూలు విక్రయించినట్లు ఈవో గారు అయితే తెలిపారు. భక్తులు టీటీడీకి సంబంధించిన స్థానిక ఆలయాలు, సమాచార కేంద్రాల్లో కూడా శ్రీవారి లడ్డూలు ప్రసాదాలు పొందవచ్చని చెప్పి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అయితే మనకు అదనపు ఈవో శ్రీ H వెంకయ్య చౌదరి, అట్లాగే శ్రీమతి గౌతమి, CVSO శ్రీ శ్రీధరు, డిప్యూటీ ఈవో గారు అయినటువంటి శ్రీమతి పద్మావతి, నందిని డైరీ లైజనింగ్ ఆఫీసర్ అయితే శ్రీ మల్లికార్జున రెడ్డి అయితే పాల్గొన్నారు. మరియు ఇతర అధికారులు, సిబ్బంది అయితే పాల్గొన్నారు. లడ్డూలకు సంబంధించినటువంటి నెయ్యి కొనుగోలుకు సంబంధించినటువంటి సమాచారం, అట్లాగే ప్రతిరోజు టీటీడీకి సంబంధించిన సరికొత్త సమాచారాన్ని అయితే మీరు చూడాలనుకుంటే అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు కావాల్సిన వారికి అయితే ఈ సమాచారాన్ని చేరవేసేందుకైతే షేర్ చేయండి. లైక్ చేసినట్టయితే మరికొంతమందికి మా యొక్క ఛానల్ అంటే ఈ అంశాలు కావాల్సిన వారికి అయితే చేరుతాయి. కావున వీడియో నచ్చిందనుకొని మీరు లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని చెప్పి మేము భావిస్తున్నాము. అట్లాగే మీరు మరొక టీటీడీకి సంబంధించినటువంటి అంశంతో మళ్ళీ మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.